జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో కులతత్వం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 83లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని అడిగితే పాలన ఎలా ఉందని కమ్మగా ఉందని చెప్పారు. ఇప్పుడు అంతకంటే కమ్మగా ఉంది అని వ్యాఖ్యానించారు. కమ్మ మాత్రమే కాదు, ఇక్కడ అందరం ఉన్నాం, అందరికీ అవకాశాలు రావాలి, కుల మతాలకు అతీతంగా పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వాలి అని కూడా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీదే పై చేయిందని కూడా వ్యాఖ్యానించారు. వైసీపీని లేకుండా చేస్తే వైసీపీ కొవ్వు కరగదీస్తే తప్పించి ఇక్కడ కూటమి బాగుపడదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఏపీలో బీజేపీ లేకపోతే టీడీపీ లేదు, జనసేన లేదు, ఇది వాస్తవం అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, సాధారణ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీకి అత్యధిక సీట్లు సాధించేలాగా కూటమిపై ఒత్తిడి తేవాలని కూడా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు ఆదినారాయణ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మహిళల గురించి కూడా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి. వైసీపీని పోలుస్తూ ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళు ఒకరిద్దరు గదిలో దొరికిన తర్వాత కూడా మేము సీతమ్మలాగా పతివ్రతలం అంటే మనం నమ్మాలనా, వైసీపీ వాళ్ళకం కూడా అలాగే ఉందంటూ మాట్లాడారు. అంటే మహిళల్ని ఎగ్జాంపుల్గా చూపెడుతూ మహిళల్ని కించపరిచేలాగా కూడా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే అన్నిటికంటే కీలకంగా ఆదినారాయణ రెడ్డి చాలా చంద్రబాబు నాయుడుకి బాగా దగ్గరగా ఉంటారు అన్న పేరు కూడా ఉంది. కానీ ఆయనే ఈరోజు స్వయంగా ఈ కూటమి పాలనలో కులతత్వం ఉంది, పాలన చాలా కమ్మగా ఉంది, ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటికేం మారలేదు, ఇప్పుడు ఇంకా కమ్మదనంగా తయారైపోయింది, కమ్మే కాదు మిగిలిన అందరం ఇక్కడ ఉన్నాము, గుర్తించాలి, పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అంటూ కూడా ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు బీజేపీ లేకుంటే జనసేన లేదు, టీడీపీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో టీడీపీ లేదు. కానీ ఒక విధంగా టీడీపీకి ఈ వ్యాఖ్యలు అవమానకరం. ప్రభుత్వం పైన పాలనని నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని, ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది, ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్ గా ఒక రూమ్ లో దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా? రాష్ట్రంలో బీజేపీ లేని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు.